ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మాదిగ చర్మ డప్పు కళాకారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్దదోర్నాల మండలం స్థానిక శివసదనం మాదిగ చర్మ డప్పు కళాకారులు గుర్తించి 2014 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా నల్లూరు నాగయ్య, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు కట్కిలి ఎర్రయ్య, పెద్దారవీడు మండల టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు జేడి చిన్ని, పెద్దదోర్నాల మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండూరి శ్యామ్, పెద్దదోర్నాల మండల కార్యదర్శి కట్కిలి వెంకటయ్య, పెద్దదోర్నాల మండల ఎంసీడీకేపీఎస్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. మాదిగ చర్మ డప్పు కళాకారుల పరిరక్షణలోకి భాగంలో ఈరోజు పెద్దదోర్నాల మండలము ప్రకాశం జిల్లా ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశించి డప్పు కళాకారులకు, చర్మకారులకు నేను ఒకటే నినాదం చెప్తున్నాను. నా పేరు నల్లూరు నాగయ్య, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. అయితే మన ప్రభుత్వము ఏర్పడి 2014లో అనేక సంక్షేమాలు టీడీపీ గవర్నమెంట్లో మనం పొందుకున్నాము. చర్మకారులకు, డప్పు కళాకారులకు పింఛన్లు అయితే ఎక్కడ లేవు. కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఒక పెద్ద పీఠం వేసి చర్మకారులకు, డప్పు కళాకారులకు పింఛన్లు 40 సంవత్సరాలకు చర్మకారులకు, 50 సంవత్సరాలకు డప్పు కళాకారులకు ఇవ్వాలా అని చెప్పి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి పింఛన్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మనలో చాలా మంది కూడా డప్పు కళాకారుల పింఛన్లు, చర్మకారుల పింఛన్లు వస్తున్నాయి. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు చర్మకారులకు, డప్పు కళాకారులకు పింఛన్లు అనే మనుగులు తీసేశారు. ఇది నిమిత్తం అంటే గవర్నమెంట్ ఐడి కార్డు కావాలా, అయితే మేము పింఛన్లు ఇస్తాము, లేకపోతే లేదని చెప్పి ఒక నినాదంతో పింఛన్లు మొత్తం తీసేయడం జరిగింది. కొంత లెక్క ఐడి కార్డు ఇస్తే గవర్నమెంట్ ఇవ్వాలా, మేము మీకు పింఛన్లు ఇస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ ఉంది? వైఎస్ఆర్ గవర్నమెంట్.